ఇవన్నీ మనం తెలుసుకోకుండా క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చా? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టారు అని అనగానే ఏం చెప్తారు సమాధానం? ఆ? చెప్పగలిగేలా ఉండాలా? ఆయన ఎందుకోసం వచ్చాడు ఈ లోకాన్ని, మీరు పుట్టినరోజు ఎందుకు వేస్తున్నాడు ఒక్కరిని అడగండి, చెప్పగలరా సమాధానం? కానీ ఆలోచన చేస్తే ఎన్ని వచ్చాయి చూసారా? నీకోసమే వచ్చాడు. సో ఆయన ఈనాడో ఉన్నవాడు, మళ్ళీ కొత్తగా పుట్టడం ఏంటి? పుట్టాల్సింది నువ్వు, అవునా? మనమే పుట్టాలి. మేము పుట్టాం కదండి మళ్ళీ పుట్టాలంటారు ఏంటంటే? నేను ఆల్రెడీ ప్రసంగం చేశాను, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. క్రీస్తు నీలో పుట్టాలి, క్రీస్తులో నువ్వు పుట్టాలి. ఆయన పుట్టడం కాదండి, పండగ చేయడం కాదు. ముందు నువ్వు ఆయన ఎరిగి ఆయన ధరించుకోవాలి, నూతనంగా నువ్వు ఆయనలో జన్మించాలి. మన చక్క నూతన జన్మ పొందుకున్నాడు ఎవరు? సూర్యప్రకాష్. అది ఆ సందర్భాన్ని బట్టి నిజమైన క్రిస్మస్ అక్కడ జరుగుతుందంట, పరలోకపు విందు జరుగుతుందంట. సూర్యప్రకాష్ బాప్తిజం తీసుకున్నాడు ఆ రోజు. పరలోకంలో ఏముంటుంది? పండగ వాతావరణం ఉంటుంది. ఇక్కడ క్రిస్మస్ పండగ కాదు, అంతకు మించి ఉంటుంది. అక్కడ దేవదూతలు ఎంతో గంతులు వేస్తూ ఆనందభరితులై దేవుని కొనియాడుతూ ఒక ఆత్మ రక్షింపబడిందంటే ఇక్కడ క్రిస్మస్లో ఎందుకు పనిచేయవు అక్కడ? అది నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తులో నువ్వు జన్మించాలి, ఆయన జన్మించడం కాదు. ఆయన ఎప్పుడో ఉన్నవాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన నోటి మాటల ద్వారా ఈ ప్రపంచాన్నే నిర్మించిన వాడు ఆయన. ఆయన పుట్టడం ఏంటి? ఆలోచన చేయాలండి. ఆయన పుట్టడం ఏంటి? పుట్టాడు పుట్టాడు అని సంబరాలు చేసుకుంటున్నాం, కానీ ఎందుకు పుట్టాడు, ఎందు నిమిత్తం పుట్టాడు, ఆయన ఏం చేయడానికి వచ్చాడు ఈ లోకానికే, అది తెలుసుకోవాలండి. అది నిజమైనటువంటి క్రిస్మస్. అంతేగాని అది తెలియకుండా నేను పండాలకి చేసేసాను, 10 మందిని పిలిచాను, భోజనాలు పెట్టుకున్నాను, గంతులు వేసాను, డ్యాన్స్ వేసాను, పెద్ద కేక్ కోసానంటే ఏం ఉపయోగం? దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో, నువ్వు ఆయన పంపిణీ కుమారి యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నువ్వు జన్మిస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్. అప్పుడు సంతోషం. పండగ వాతావరణం పరలోకంలో అది లేదే. దానికి ప్రయత్నించట్లేదు ఎవరో, నూతనంగా జన్మించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆయన పుట్టాడని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు తెల్లారులు. ప్రభు ఏం మెచ్చుతాడండి? ప్రభువుని సంతోష పెట్టాలంటే నువ్వు ఆయనలో జన్మించాలి. ముందు ఆయనలో జన్మించకుండా అసలు నిజంగా క్రిస్మస్ చేసేవారు కూడా ఆయనలో లేనివారే చాలామంది చేస్తారు, అవునా? గట్టిగా క్రిస్మస్ పండగ సెలబ్రేషన్లో గట్టిగా క్రైస్తవులు ఎవరమ్మా నించోని అంటే 10 మంది ఉంటారేమో మా అయితే.